దానికి అన్యాయం జరిగితే నేను సహించను. నా తమ్ముణ్ణి బలవంత పెట్టినా భయపెట్టినా నేను సహించను. నీకు నీ చెల్లెలెంతో, నాకు నా తమ్ముడంతా. అల్లుడు గారు వద్దు. మీరు పంతాలకి పట్టింపులకి వెళితే నాశనం అయ్యేది నా కూతురు జీవితం. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. ఈ మాటే మీ పెద్ద కూతురికి చెప్పండి. ఒక కూతురు బతుకు కోసం ఇద్దరు కూతుళ్ళు బతుకు ఒకేలా తయారవద్దని చెప్పండి. రఘు, ఎస్, వాణ్ణి కాదని, వాడి మనసుని కాదని వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చూస్తే మన మధ్య దూరం పెరగచ్చు సీత. రఘురామ్, ఏమిట్రా మాటలు? మంచితనంగా విననప్పుడు మొండిగా చెప్పక తప్పదు నానమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నువ్వు. తనదే పిచ్చితనం. చెల్లెల మీద పిచ్చి ప్రేమని తగ్గించుకోమని చెప్పు నానమ్మా. ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు. పెద్దవాళ్లుగా పిల్లల మధ్య పొరపచ్చాలు వస్తే వాళ్ళని ఒకటి చేయడం మన బాధ్యత. మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. నువ్వు నేను అంత బాధ్యతలు భుజాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల బాధ్యత ఎప్పుడో మనం తీసుకున్నామన్న సంగతి మర్చిపోవద్దు. దానికి కారణం కూడా ఆ మహాతల్లి అన్న విషయం నువ్వు మర్చిపోకొదినా. బలమైన అభిప్రాయాల్ని బలవంతంగా మార్చలేవురా. అలా అని దాన్ని అంతా అయిపోయినట్టు అలాంటివేమిటి సావిత్రి? మనవాళ్లను వారించినప్పుడు అంతా అయిపోయాక ఇంకా ఏముంటుందని ఆశపడమంటారు పిన్ని గారు? తీర్పేం కాలేదు సావిత్రి, ఇంకా చాలా కాలం ఉంది. దాని మార్పును అంగీకరించినప్పుడు తీర్పు ఎలా అనుకూలంగా వస్తుందని అమ్మని ఆశపడమంటారు? సీత, నాకు నీ జోక్యం నచ్చడం లేదు. నీ సమర్థన నాకు నచ్చడం లేదు రఘు. సీత, ఆవేశపడకు రఘు. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు. అలాంటిది ఒక ఆడపిల్ల బతుకు అన్యాయం అవుతుందన్నప్పుడు మానవతతో మళ్లీ కాపురం గాడిలో పడేసే ప్రయత్నం చేయడం ధర్మం. నేను ధర్మాన్ని పాటిస్తాను, నా చెల్లెల్ని కాదు. సాటి ఆడపిల్లని. నువ్వు నీ చెల్లెల్లా తయారవుతున్నావు. అంటే తను వాడికి ఎదురు తిరిగింది, ఇప్పుడు నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు. నేను నీకెదురు తిరగడం లేదు. ఇద్దరి మధ్య చిన్నపిల్లాడు నలిగిపోతున్నాడు. వాడికి తల్లి ప్రేమ కరువవ్వకూడదని ఆలోచిస్తున్నాను. అయినా మారిన మనిషిని హింసించాలనుకోవడం తప్పు. మారలేదు మారలేదు మారలేదు, అదంతా నటనని 1,00,000 సార్లు చెప్పాను. మారిందని ఒక్కసారి అంగీకరించి పాజిటివ్ గా చూడు సాకేత్. పాముని పాజిటివ్ గా చూడలేం. చచ్చిన పాముని ఇంకా చంపకు సాకేత్. సీత, ఈ వాదన అనవసరం. చివరిసారిగా చెప్తున్నా, స్వర్ణకి సపోర్ట్ చేసి నా కోపం తెప్పించొద్దు. నాకు ఒక్కోసారి అమ్మాయిని చూస్తుంటే శారద గుర్తుకొస్తుంది. మనమంటే తనకి వల్లమాలిన అభిమానం ఉంది. నేనంటే భయము, భక్తి, గౌరవం ఉన్నమ్మాయి. కావచ్చమ్మమ్మ గారు, కానీ ఏమిటి సీత, కానీ అని ఏదో దాచాలని చూస్తున్నావు? వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది కదా. బాధ్యతగా ఇక్కడి నుంచి పంపించటం మంచిదని నాకనిపిస్తుంది. నీలాంటి చెల్లెలుంటే బావుండును అన్నదానివి నువ్వు. పంపించాలనే ఆలోచన కలిగింది అంటే నీకు స్వర్ణల తన మీద ఏదైనా అనుమానం కలిగిందా? అదేమన్నా అన్ని, తను మాత్రం బంగారమే. తన మాట, మనసు చాలా మంచిది. అమ్మమ్మ గారు తన గురించి ఏం చెప్పినా నమ్మే స్థితిలో లేరు. ఎలా ఎలా అసలు విషయం చెప్పాలి? స్వర్ణకు న్యాయం జరగాలి. స్వర్ణకు న్యాయం జరగాలి. హంసలందరి దుర్మార్గం నశించాలి. న్యాయం జరగాలి. మంగమ్మ దుర్మార్గం చెల్లదు. హంసలందరి దుర్మార్గం నశించాలి. స్వర్ణకు న్యాయం జరగాలి. హంసలందరి దుర్మార్గం నశించాలి. న్యాయం జరగాలి. హంసలందరి దుర్మార్గం నశించాలి. మంగమ్మ దుర్మార్గం చెల్లదు. స్వర్ణకు న్యాయం జరగాలి. స్వర్ణకు న్యాయం జరగాలి. మంగమ్మ దుర్మార్గం చెల్లదు. స్వర్ణకు న్యాయం జరగాలి. హంసలందరి దుర్మార్గం నశించాలి.
న్యాయం జరగాలి స్వర్ణకు న్యాయం జరగాలి ఆపండి! ఏమిటా అరుపులు? ఎవరు మీరు? మంగమ్మ గారి దుర్మార్గం ఏంటి, స్వర్ణకి న్యాయం ఏంటి? ఏం జరిగిందని అలా గావుకేకలేస్తున్నారు? మేము ప్రగతి మహిళా మండలి వాళ్ళం. అరవటమేనా నీ ప్రగతి పని? దుర్మార్గం చేయడమేనా మీ పెద్దతనం? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నేనేం దుర్మార్గం చేశాను? ఆస్తుల కోసం కక్కుర్తి పడి కట్టుకున్న భార్యకి అన్యాయం చేయించి మరో అమ్మాయితో మీ మనవడు అక్రమ సంబంధం పెట్టుకుంటే మీరు దాన్ని ప్రోత్సహిస్తారా? మర్యాదగా మాట్లాడండి. ఇక్కడ అలాంటి వాటికి తావు లేదు. మీరు తప్పుడు సమాచారంతో వచ్చి ఉంటారు. ఈ అరుపులు కేకలు మాని బయటికి నడవండి. మీరు తప్పుడు పనులు చేయిస్తూ మాది తప్పుడు సమాచారం అంటారే. ఇంతకీ సాకేత్ ఎవరు? నేనే. హంసానందిని ఎవరు? నేనే. స్వర్ణ ఎవరు? నేనేనండి. ఈ అమ్మాయికేగా అన్యాయం చేస్తూ ఈ హంసతో సాకేత్ అక్రమ సంబంధం పెట్టుకుంది. తెలిసి కూడా మీరు మౌనంగా ఉంటున్నారు. పైగా ఈ అమ్మాయికి డైవర్స్ నోటీసులు ఇచ్చి వదిలించుకోవాలని చూస్తున్నారా? నా బ్రతుకుని ఎలా అభాస్పాలు చేస్తావా? నువ్వేనా వీళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చింది? నాకేం తెలియదు. అబద్ధం. నీకు తప్ప ఇలా ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. లేదు లేదు లేదు, నాకేం తెలీదు. భయపడద్దు స్వర్ణ, మేమంతా నీ వెనకాలన్నాం. ధైర్యంగా చెప్పు. తను చెప్పలేదంటుంటే మేమున్నాం, ధైర్యంగా చెప్పు అని అంటారేంటి? ఏమే స్వర్ణ, నిజం చెప్పు. ఇంకా ఏంటండి తను చెప్పే నిజం? నన్ను ఇలా చేస్తే నా పరువు పోయి చస్తాననే ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి చేస్తుంటారు. వాళ్ళ అనుమానాలకు నా బతుకును బలి చేశారు. ఇంత జరిగాక నేనెలా బతకాలి? హంస, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. అసలు మాకేం తెలీదు. తను అలా చేసే మనిషి కాదు. కాందే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కాదంటున్నారు. మీరెవరు చెబితే వచ్చారో చెప్పండి. ఈ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. న్యాయం చేయమంటేనే మేము వచ్చాం. ఈ నెంబర్ ఎవరిదో చూడండి. ఇది స్వర్ణ నెంబరే. హంస, హంస నందిని, హంస. నాన్నగారు, నోర్ మోయ్. అలా పిలిచే అర్హత నీకెక్కడుందే? అంతా అనుకోకుండా జరిగిపోయింది. ఏంటి? దీని గురించి, దీని మనసు గురించి, మగ్గుపట్టు గురించి మీరు మాకు కొత్తగా చెప్తున్నారా? మీరు కావాలనే దీన్ని మీ మనవడికి దగ్గర చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. సెకండ్ హ్యాండ్ వాడి కోసం వెంపర్లాడతావేంటే? నాన్న